తాజా 30 కొన్ని అంశాలుంటాయి. రెండు వైపులా పదునున్న కత్తిలా ఉంటాయి. రిజర్వేషన్లు ఇలాంటివే. మన దేశంలో రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పడానికి ఎన్ని కారణాలు ఉంటాయో, వద్దు అని చెప్పడానికి కూడా అన్నే కారణాలుంటాయి. వేల సంవత్సరాలుగా కుల కట్టుబాట్లలో మగ్గిపోయిన దేశం మనది. ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాలు పైన ఉంటే కొన్ని కులాలు కింద ఉన్నాయి. పైన ఉన్న కులాల్లోని వారందరూ గొప్పగా ఉండకపోవచ్చు, కానీ కింద ఉన్న కులాల్లోని వారందరూ ఏదో సందర్భంలో వివక్షకు గురయ్యే ఉంటారు. ఈ దుస్థితి నుంచి కింద ఉన్న కులాలు బయటపడి పైన ఉన్న కులాలతో సమంగా జీవించేందుకు మన రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. కానీ రిజర్వేషన్ల వల్ల పైన ఉన్న కులాల్లోని ప్రతిభావంతులకు ఒక్కోసారి తీవ్ర అన్యాయం జరుగుతోంది. తమకంటే చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి మంచి కాలేజీల్లో సీటు వస్తుంటే తమకు మాత్రం సీటు రావడం లేదని పలువురు యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఒక కేరళ యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. మన దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల తనకు కాలేజీలో సీటు రాలేదని ఈ యువకుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. తిరువనంతపురానికి చెందిన లిజో జాయ్ అనే యువకుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 79.7% మార్కులు సాధించాడు. కానీ తనకు డిగ్రీ కాలేజీలో సీటు రాలేదని చెప్పాడు. తన స్నేహితుడు తనకంటే 50% తక్కువగా మార్కులు తెచ్చుకున్నప్పటికీ రిజర్వేషన్ కారణంగా తనకు కాలేజీలో సీటు వచ్చిందని లిజోజాయ్ చెప్పాడు. కాలేజీలో సీటు రాకపోవడంతో సేద్యం చేసుకుంటున్నానని, రైతు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలిపాడు. రిజర్వేషన్ విధానం వల్ల తన చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పాడు. తనలాంటి వారి గురించి ఈ దేశ పాలకులు ఆలోచించాలని లిజోజాయ్ కోరాడు.